ఎకరా సాగులో 4 లక్షల ఆదాయం, పావు ఎకరాతో ₹1,00,000 ఆదాయం, 6 ఎకరాల బీరతో 70 లక్షల ఆదాయం అంటూ యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం. యూట్యూబ్లో వీడియోలు చూడడానికి బాగానే ఉంటాయి. యూట్యూబ్లో వీడియోలు చూసి వ్యవసాయం చేస్తే అప్పుల పాలైపోతారు. 30 గేదెలు పెట్టారు, నెలకు 6 లక్షలు వస్తున్నాయని చెప్పేసి ఒకడు పెడతాడు. దిగితే తెలిసింది. ఆ వీడియో పెట్టేవాడు గేదెలు పెడతాడా? పెట్టడు. ఈము పక్షులు వచ్చిన కొత్తలో కూడా దాని ఈక, దాని పీక, దాని గుడ్డు 30 ఈము పక్షులు పెట్టుకుంటే 30 లక్షలు వస్తాయి. దాని మాంసంలో నుంచి, ఎముకల్లో నుంచి ఆయిల్ తీస్తారు. 1 లీటర్ ఆయిల్ 30,000 అంటూ రకరకాల కథనాలు వేశారు. ప్రముఖ ఛానల్స్లో వేశారు, ఎక్కడ పడితే అక్కడ కాదు. శాటిలైట్ ఛానల్స్లో, ఈటీవీలో అన్నదాతలు వేశారు. ఉద్యోగస్తులు, టీచర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు అప్పులు తీసుకొచ్చి మరీ ఫామ్స్ పెట్టారు. వాటిని మేపలేక తెచ్చారు ఈము పక్షులు. ఇక డైరీ ఫార్మ్స్ గురించి కూడా అట్నే యూట్యూబ్లో ఊదర కొడతా ఉన్నారు. డైరీ ఫార్మ్స్ పెడితే పని చేయడానికి, పాలు పిండడానికి ఒక్కడ కూడా దొరకడం లేదురా స్వామి. బీహార్ నుంచి మనుషులు తెచ్చుకోకపోతే డైరీ ఫార్మ్ నడిచే పరిస్థితి లేదు. ఇక అలాంటి పరిస్థితుల్లో నీ 30 గేదెలు పెట్టు, 40 గేదెలు పెట్టు అని యూట్యూబ్లో వీడియోలు చేసి జనాన్ని నాశనం చేయడం తప్ప. ఇక రైతు సోదరులు కూడా రైతు సోదరులను వేధిస్తున్న ప్రధాన పంట అసలు ఏ పంట వేయాలో అర్థం కాని పరిస్థితి. వ్యవసాయం తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూ ఉన్నాం. 30-40 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నాము. ఇంక వేరే ఫీల్డ్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళా చదువుకొని బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాలేం కదా, 50-60 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక దీంట్లో పోవాల్సిందే మా ప్రాణాలు అంటూ ఉన్నారు. పత్తి వేస్తే ఎకరానికి 4 క్వింటాలు అవడం లేదు. మిర్చి వేస్తే నల్ల తామర ఎకరానికి 2 లక్షల పెట్టుబడి. క్వింటా అమ్మితే 8,500 నుంచి 11,000. ఒక క్వింటా ఆ పంట పికింగ్ కోయడానికి, అది ఎండబెట్టి ఆ మార్కెట్కి తీసుకురావడానికి 9,000 ఖర్చు. ఇంకా మిర్చి వేయాలంటే ఇలా ఉంది. వరి సాగు చేద్దామా, ఎకరాకి 45,000 ఖర్చు, అమ్మితే వచ్చేది 36,000. అరటి సాగు చేద్దామా, అరటి అందరూ వేస్తే రేటు ఉండదు. అరటి ఏం లెగిసిన కాంచి ఎగబడి తినేది కాదు. ఎవడో ఒకడు వేస్తే చాలు, ఆడేస్తే సరిపోద్ది. పెద్ద ఎత్తున అందరూ అరటి వేయడం సాధ్యం కాదు. ఇక బొప్పాయి, ఎవడో బొప్పాయి వేసాడంటే ఎకరానికి 3 లక్షలు వచ్చాయి కదా అని చెప్పేసి అందరూ వేస్తే దానికి కిలో 5 రూపాయలు కూడా కొనేవాడు ఉన్నాడు. మార్కెట్లో ఏ పంట వేయాలి అనే విషయంలో రైతు సోదరులు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పలానా పంట వేస్తే ఒక ఎకరానికి ఒక 20,000 మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. ఇక అన్ని భూములు అన్ని రకాల పంటలు సాగు చేయడం కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా డెల్టా ప్రాంతాలు చూసుకుంటే వరి సాగు చేయాల్సిందే. ఆ వరి సాగు తర్వాత మహా అయితే మరోసారి వరి సాగు, లేదంటే మినుములు, మొక్కజొన్న, అంతే. ఇంకా ఆ ప్యాటర్న్. ఇప్పుడిప్పుడే రాయలసీమలో ఇక ఉద్యాన పంటలు సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కొంచెం బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ నగరాల దగ్గరలో ఉండడం వల్ల అనుకూలంగా ఉంది. అనంతపురం జిల్లా నుంచి అరటి కూడా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. కొత్తగా సాగు చేస్తున్నారు కాబట్టి దిగుబడులు బాగుంటాయి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ భూముల్లో అదే పంటలు వేస్తూ ఉంటే ఇంకంత దిగుబడి రాదు. రైతు సోదరులను ప్రధానంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే కనీసం ఒక ఎకరానికి ఒక 20,000 30,000 మిగులుతాయి అనే విషయంలో ఎవడు సైంటిస్ట్ కాదు కదా, ఎవడు సమాధానం చెప్పే పరిస్థితే లేదు. పలానా పంట వేసుకొని నీకు ఇంత డబ్బులు వస్తాయి ఒక రైతుకైతే చెప్పొచ్చు. రైతులంతా అదే పంట వేస్తే దానికి కూడా తృణధాన్యాలు పండించండి అంటారు, పండిస్తే కొనేవాడు. కొర్రలు మనం అమ్ముదామంటే కేజీ 30 రూపాయలు. షాప్కి వెళ్ళి మనం కనుక కొర్ర బియ్యం అడిగితే 120 రూపాయలు కేజీ. అంత వేరియేషన్స్ ఉన్నాయి. రైతులు అవన్నీ మరాడిచ్చి అమ్ముకోగలరా? అమ్మలేడు. రైతులు పంట సాగు చేయడం వరకు, పండించడం వరకు. రైతు పండించిన పంటని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి వినియోగదారుడికి అమ్ముకోవాలా అని చెప్పేసి రకరకాల కథనాలు, వీడియోలు చూస్తూ ఉంటాం. రైతు స్థాయిలో అందరికీ సాధ్యం కాదు. కొంతమంది చేయవచ్చు, పెద్ద పెద్ద రైతులు. ప్రతి రైతు ఆ ప్రాసెసింగ్ చేయడానికి చాలా మిషనరీ అవసరం ఉంటుంది, ఆ చేతితో చేసేది కాదు. శనక్కాయలు పండించిన రైతులు ఆ శనక్కాయలు బయటికి తీసి, ఆయిల్ తీసి, బాటిల్లో ప్యాక్ చేసి అమ్మితే ఎవడు కొంటాడు? ఎవడు. ఒక కేజీ 500 అయితే అప్పుడు 2.5 కిలోలు 3 కిలోలు శనక్కాయల గింజలు
ఆయిల్ తీస్తే కనుక 1 కేజీ రాదు. మరి ప్యూర్ ఆయిల్ అని ఎవడన్నా 300-500 రూపాయలకి అందరూ కొనగలరా? కొనలేరు. సమాజంలో 1%, 2% ఉంటారు. ఆ ఆయిల్ ఎక్కడ ఉంటుంది, దొరుకుతుందో ఆయిల్ ఆడ కొనుక్కుంటారు, అంతే మార్కెట్, అంతకంటే ఎక్కువ మార్కెట్ ఉండదు దానికి. అందువల్ల వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఏ పంట సాగు చేయాలి అనే విషయంలో మీకు గనక క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి.